నిన్న స్టార్ బక్స్కి వెళ్ళినప్పుడు గుర్తొచ్చిందండి. యాక్చువల్గా 5 days క్రితమే న్యూస్ వచ్చింది. అదేంటంటే స్టార్ బక్స్ CEO లక్ష్మీనారాయణ ఇండియన్ అమెరికన్ లేపేశారు. 16 నెలలు కూర్చుని పని చేయలేదంట, సేల్స్ డౌన్ అయ్యాయంట. చిపోట్లే CEO అని తీసుకొచ్చి ఇందులో పెట్టారు. ఇప్పుడు చిపోట్లే షేర్స్ డౌన్ అవుతాయి అనుకుంటా, ఎందుకంటే మంచి భూమిలో ఉంది కదా. చిపోట్లే డౌన్లో ఉన్నదాన్ని అప్ చేశాడంట ఆయన. ట్రాక్ రికార్డ్ చాలా బాగుంది. సో మన ఇండియన్ ఆయన లేపేశారు, ఎందుకంటే ఏం చేయలేదు, సేల్స్ డౌన్ అయ్యాయని. ఇంకోటి ఎవరో కామెంట్ రాశారు, పేపర్లు అమ్ముకున్నాడు, కప్పులు అమ్ముకున్నాడు, ఇండస్ట్రీ మార్చ్, అదంతా కామన్ గురి ఇండియన్స్ తినడం వాటెవర్. బట్ అది కాదు కదా, ఎకానమీ డౌన్ ఉంది, సేల్స్ తగ్గాయని. బట్ ఎకానమీ డౌన్ ఉంటే మరి చిపోట్లే ఎలా కొనుక్కొని తింటారు? సో చిపోట్లే అండ్ టాకో బెల్ బాగానే వెళ్తున్నారు కదా జనాలు. సో సంథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ స్టార్ బక్స్ అనమాట. బట్ కొత్త CEO, ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, కొత్త CEO ఎవరైతే ఉన్నారో, చిపోట్ల CEO వెళ్ళి స్టార్ బక్స్ CEO కింద ఇన్ఛార్జ్ తీసుకుంటారో ఆయన నేను వర్క్ ఫ్రమ్ హోమే చేస్తాను అన్నాడంట. అంటే డిమాండ్ చూసారా? సో CEOనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాడన్నప్పుడు ఇంకా ఎంప్లాయీస్కి, అంటే సర్వ్ చేసేవాళ్ళు కదా మిగతా IT ఫోక్స్ నుంచి చెప్పేది. సో అంత ఇదనమాట, హీ హ్యాస్ దట్ కాలిబర్. నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాననే కండిషన్కి స్టార్ బక్స్ యాక్సెప్ట్ చేసింది. సో జనాలు కామెంట్స్ చూసాను వీడియోల్లో నిన్న. అంటే ఎవరు అమెరికన్ ఛానల్స్ ఉంటాయి కదా, న్యూస్ ఛానల్స్, వాళ్ళు రాశారు, నేను 6 నెలల నుంచి స్టార్ బక్స్కి వెళ్ళలేదు, సో ఇట్ ఈస్ వర్త్ అనమాట, నేను అనుకున్నది కాంట్రిబ్యూషన్కి తోడ్పడింది అని. అట్లా ధన్యవాదాలు మాస్టర్.